శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త చెప్పింది. అదేంటంటే గతంలో ఎవరైనా గ్రూప్ 1 పోస్ట్కి అప్లై చేసుకున్నట్టయితే అందులో ఎటువంటి తప్పులు ఉన్నట్టయితే దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే తొలిసారిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. సో ఇదే అంశం మీద మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని రిషి నెట్ సెంటర్ వద్ద మనం ఉన్నాము. సో ప్రస్తుతం అది ఆప్షన్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి మనం ఆన్ స్క్రీన్లో లైవ్లో ఒకసారి చూద్దాం. సో ఇది గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి పూర్తిగా 536 పోస్టులు అయితే అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. సో ఇక ఇదే అంశం మీద పూర్తిగా 4.3 లక్షల మంది అప్లికేషన్లు అయితే పూర్తిగా గ్రూప్ 1లో చేసుకున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో అయితే పూర్తిగా తెలియజేసింది. దీనికి సంబంధించి www.tspc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 503 గ్రూప్ 1 ఖాళీలకు భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో ఇందుకు సంబంధించి అసలు ఎలా ఎడిట్ చేసుకోవాలి పూర్తిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిసారిగా ఎటువంటి అప్లికేషన్ ఎటువంటి తప్పులు దొరికినా కానీ ఎడిట్ చేసుకున్న ఆప్షన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించింది. సో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అభ్యర్థులు మన్నింపులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆప్షన్ కూడా పెట్టిందని చెప్పేసి చెప్పుకోవాలి. సో పూర్తిగా మార్చి 27 సాయంత్రం 5 గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పింది. ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ గడువు ముగిసిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదని కూడా చెప్పింది. అంటే సో ఒక్కసారి ఎడిట్ చేసుకొని ఒకసారి క్లోజ్ చేసుకుని కనుక మళ్ళీ సెకండ్ టైం ఏదైనా తప్పులు ఉంటే కనుక అది ఎడిట్ చేసుకునే అవకాశం కూడా లేదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు క్లియర్గా చెప్పింది. సో ఒకసారి మనం లైవ్లో చూద్దాం. మనం చెప్పాను నెట్ సెంటర్లో అయితే మనం ఉన్నాం. సో తమ్ముడు ఒకసారి అప్లికేషన్ స్టేటస్ ఒకసారి ఓపెన్ చేయండి. పూర్తిగా ఇక్కడ చూశారు కదా ఆ సెంటర్ ప్రిఫరెన్స్ ఒకసారి పైకి వెళ్ళండి. సో మెయిన్ చూడండి ఇక్కడ పూర్తిగా ఇది టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి. ఇది పూర్తిగా ఎడిట్ అప్లికేషన్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా చూపిస్తున్నారు. సో ఎడిట్ గ్రూప్ 1 అప్లికేషన్ సర్వీస్ అని చెప్పేసి చూస్తున్నారు. సో నోటిఫికేషన్ 02/2024 డేటెడ్ అని చెప్పేసి కూడా పూర్తిగా సో చూపిస్తుంది. సో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో పూర్తిగా ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ సిగ్నేచర్ అటువంటి తప్పులు దొరికినా కానీ మళ్ళొకసారి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో మార్చాలన్నా కూడా ఒకసారి ఫోటో మార్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ఫోటో క్లిక్ చేయండి, ఒకసారి చూద్దాం. సో ఫోటో క్లిక్ చేసుకున్నాం. సో వేరే ఏదన్నా ఒక పాస్ ఫోటో అయితే తీసుకుందాము. ఆ పాస్ ఫోటో తీసుకొని అక్కడ ఎంటర్ చేస్తే అది తీసేసుకుంటుంది. సో ఇది ఒకసారి చూశారు కదా ఇలా. గతంలో అయితే ఒక్కసారి అప్లికేషన్ చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి మోడిఫికేషన్ అయితే జరిగే పరిస్థితి అయితే గతంలో ఎక్కడా లేదు. కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ కారణంగా నోటిఫికేషన్ కూడా చాలాసార్లు రద్దయి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కొత్తగా 163 పోస్టులు కూడా జాయిన్ చేసి పూర్తిగా 500 పోస్టులకు పైగా అప్లికేషన్స్ అయితే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చూపించి ఇప్పుడు దీని మీద 4,03,000 మంది కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం సెంటర్ రిఫరెన్స్ చూద్దాం. సెంటర్ రిఫరెన్స్ తను ఇక్కడ ఫస్ట్ ఖమ్మం ప్రిఫరెన్స్ ఇచ్చింది. సిబిఆర్టీ సెంటరు ఎర్త్వేల్ 10 డిస్ట్రిక్ట్స్ అయితే ఆప్షన్ ఇచ్చారు. సో ఎర్త్వేల్ 10 డిస్ట్రిక్ట్స్ ఆప్షన్లో ఫస్ట్ ఖమ్మం ఇచ్చింది. సో మనకు ఖమ్మం ఇష్టం లేదనుకుంటే ఎక్కడన్నా అంటే మనం స్థానికంగా ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మంలో ఎంటర్ చేసుకున్నాము. ఒకవేళ ఖమ్మం జిల్లా కాకుండా మరి ఎక్కడైనా ఏ జిల్లా అయినా కావాలన్నా కూడా ఒకసారి మనం ఆ జిల్లాని క్లిక్ చేసుకోవచ్చు. ఒకసారి క్లిక్ చేయండి. వేరే డిస్ట్రిక్ట్ కరీంనగర్ తీసుకోండి. కరీంనగర్ చూశారు కదా. ఓకే, కరీంనగర్ ఎంటర్ అవుతుంది అక్కడ. సో పూర్తిగా అన్ని ఆప్షన్లు అయితే చెక్ చేసుకునే ఆస్కారం కూడా అక్కడ ఉంది. ఒకసారి వేరే ఏదైనా మారుద్దాం, ఒకసారి చూడండి. ఒకసారి పైకి రండి, ఇంకా వేరే ఆప్షన్లు ఏమైనా చూద్దాం. సో ఒక్కసారి ఇక్కడ పూర్తిగా డేటా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు. సో డేట్ ఆఫ్ పాస్,
సో దానికి సంబంధించి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే గతంలో వీళ్ళు డిగ్రీలో చేసిన ఆ మార్క్స్ ఒకవేళ ఇక్కడే ఉన్న తప్పు చేసినట్టయినా కానీ వాళ్ళు ఇక్కడ పూర్తిగా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు డిగ్రీ చదివిన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పెట్టారు. సో ఒకవేళ వీళ్ళు కాకతీయ యూనివర్సిటీలో చదివారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు. ఒకవేళ వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో కనుక చదివిండి వీళ్ళు తప్పుగా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కనుక పెట్టినట్లయితే మళ్ళీ ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఒక్కసారి వీళ్ళకి పనిచేస్తుంది. సో ఒక్కసారి అప్లికేషన్ ఆన్ చేసి ఎడిట్ ఆప్షన్లో ఒక్కసారి కనుక చేసినట్లయితే మళ్ళీ రెండోసారి ఎడిట్ ఆప్షన్ తీసుకోదని చెప్పేసి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు క్లియర్ కట్గా చెప్పింది. సో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళకి ఓన్ డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పి పెట్టుకున్నారు. సో ఇది పూర్తిగా టీఎస్పీఎస్సికి సంబంధించిన అప్లికేషన్ ఫాము. పూర్తిగా టీఎస్పీఎస్సి ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఆ రెండు ఎంటర్ చేస్తే కనుక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ అంటే అభ్యర్థి ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే కనుక దాన్ని మార్చుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇక్కడ రెడీ చేసుకునే సదుపాయం ఉంది. మదర్స్ నేమ్ కనుక తప్పుపోయినా కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే గతంలోకి సంబంధించి విద్యా అర్హతలు ఏదున్నా కానీ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా పూర్తిగా టీఎస్పీఎస్సి కొత్త అంటే తొలిసారిగా వీళ్ళకి కల్పించిందని చెప్పాలి. సో ఏది ఏమైనా ఇప్పటికే గ్రూప్ 1 పోస్టులకు అప్లికేషన్ల ప్రాసెస్ అంతా కూడా ముగిసింది. ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపు 4.3 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 1 పోస్టులకి దరఖాస్తులు చేసుకున్నారు. సో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించి ఎగ్జామ్స్ ఆ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి త్వరలో డేట్స్ కూడా ప్రకటిస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పింది. సో ఆ కట్టుదిట్టమైన భద్రత నడుమ మధ్య టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో నోటిఫికేషన్ల రద్దు, పేపర్ల ఇతరత్ర అంశాల కారణంగా ఆ నోటిఫికేషన్ రద్దయిన సంగతి తెలిసిందే. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచించింది. అందులో భాగంగా ఎడిట్ ఆప్షన్ని తీసుకుంది. సో ఒకసారి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎడిట్ ఆప్షన్ ఈ విధంగా పనిచేస్తుంది. సో గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైనా కనుక గతంలో వాళ్ళ అప్లికేషన్ నింపే ప్రక్రియలో ఏదైనా తప్పులు దొరికినట్టయితే ఒకసారిగా ఎడిట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకొని ఒకసారి ఎక్కడ తప్పులు చేసామనేది ఒకసారి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్కడైతే మేము తప్పులు చేసామో అక్కడ ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించింది. కాబట్టి అభ్యర్థులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడైనా తప్పులు చేసినట్లయితే వాటిని సరి చేసుకోవాల్సిందిగా ఇప్పటికే అభ్యర్థులు సూచించింది. సో అభ్యర్థులు ఎవరు తప్పులు తప్పులు చేసి ఉండకపోతే దాన్ని ఎటువంటి సరిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కనుక ఆ ఎడిట్ ఆప్షన్ని ఓపెన్ చేసి ఏదన్నా ఒక్కసారి కనుక తీసుకుంటే మళ్ళీ రెండోసారి కనుక ఎడిట్ ఆప్షన్కి వీలు కాదంటూ కూడా చెప్పింది. సో ఈ నెల 27తో ఎడిట్ ఆప్షన్ని అభ్యర్థులు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కూడా టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.